దేవుడు ఆ యొక్క ఆది పురుషుని ఎలా తయారు చేశాడు, ఆదాముని ఎలా తయారు చేశాడంటే రక్షించేవాడుగా, కాపాడేవాడుగా, సేద్యపరిచేవాడుగా. అందుకే కదా దేవుడు మనల్ని అంత స్ట్రాంగ్గా చేశాడు. ఆ యొక్క బలాన్ని ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఆ యొక్క బలాన్ని ఎందుకు ఇచ్చాడంటే రక్షించడం కోసం, సేద్యపరచడం కోసం, కష్టపడి పనిచేసే గుణాన్ని ఇచ్చాడు. అంతేగాని స్త్రీల మీద అబ్యూస్ చేయడం కోసం కాదు, స్త్రీలని అత్యాచారం చేయడం కోసం కాదు. యూ నీడ్ టు అండర్స్టాండ్ ద రీజన్ వై యూ హ్యావ్ స్ట్రెంగ్త్ ఈజ్ సో దట్ యూ కెన్ ప్రొటెక్ట్ థింగ్స్. కాపాడేవాడుగా ఉన్నావు గనుక, సేద్యపరిచేవాడుగా ఉన్నావు గనుక, రక్షించేవాడుగా ఉన్నావు గనుక దేవుడు మొట్టమొదటిగా మనకి ఏమి ఇచ్చాడంటే ఒక రూపాన్ని ఇచ్చాడు. హీ గేవ్ us an image. దాని అర్థం ఏంటంటే నీకు గుర్తింపునిచ్చాడు. నువ్వు ఎవరిలా ఉండాలి, నువ్వు ఎక్కడి నుండి వచ్చావో ఒక రూట్స్ ఇచ్చాడు. నరునికి దేవుని యొక్క రూపం ఇచ్చాడు. దేవుని రూపము కలిగి ఉంటేనే నువ్వు నరుడివి. మేల్ ఇస్ ద ఫౌండేషన్ ఫర్ హ్యాపీనెస్. మేల్ ఇస్ ద ఫౌండేషన్ ఫర్ జాయ్. మేల్ ఇస్ ద ఫౌండేషన్ ఫర్ ఫ్యామిలీ. అందుకే పురుషుడు ఇంకా సరైనటువంటి మార్గంలో నడవాలి. ఈరోజు అంశం ఏంటంటే ఒక మూలం నుండి వచ్చిన దానిని ఆ మూలము నిలబెడుతుంది. ఏంటండి ఆ టైటిల్? ఒక మూలం నుండి వచ్చిన దానిని ఆ మూలము నిలబెడుతుంది. ఈ యొక్క మాట ఇదే నా యొక్క వర్తమానం యొక్క టైటిల్. దాని అర్థం ఏంటంటే ఒక మూలం నుండి వచ్చిన దానిని ఆ మూలమే నిలబెడుతుంది. ఉదాహరణకి ఒక విత్తనము మొలకెత్తిన తర్వాత అదొక వృక్షం అయిపోతుందా? వెంటనే అవ్వదు కదా. ఒక మొక్క అవుతుంది, మొక్క అయిన తర్వాత వృక్షం అవుతుంది. ఎలాగైతే ఆ యొక్క విత్తనము ఆ యొక్క వృక్షాన్ని సృష్టించడానికి ఆ యొక్క విత్తనము నిలబెడుతుందో, అంటే ఆ వృక్షానికి కావలసినటువంటి బలము, పౌష్టికాహారము, శక్తి అంతా ఎక్కడుంది? ఆ విత్తనములోనే ఉంది. సో అదే మూలము, అది నిలబెడుతుంది ఆ యొక్క వృక్షాన్ని. అదే రీతిగా ఒక తల్లి గర్భం ధరించిన తర్వాత ప్రసవిస్తుంది. జాగ్రత్తగా గమనించండి, ఆ తల్లిలో ఎంత శక్తి, ఎంత బలం ఉంటుందంటే ఆ బిడ్డను కనడానికి, పెంచడానికి, పాలివ్వడానికి, ఎవ్రీథింగ్, సర్వము ఆ తల్లిలోనే ఉంటుంది. దాని అర్థం ఏంటంటే ఏది ఎక్కడి నుండి అయితే వస్తుందో, ఏ మూలం నుండి అయితే వస్తుందో, ఏ సోర్స్ నుండి అయితే వస్తుందో ఆ సోర్స్కి ఎంత స్ట్రెంగ్త్ ఉంటుందంటే, ఎంత బలం ఉంటుందంటే ఆ యొక్క వచ్చేదానిని కాపాడే బలం ఉంటుంది, ఆ యొక్క వచ్చేదానిని ఎదిగింప చేసే బలం ఉంటుంది, ఆ యొక్క వచ్చేదానిని నరిష్ చేసేటువంటి బలం ఉంటుంది, పౌష్టికాహారం ఇచ్చేటువంటి బలం ఉంటుంది. హల్లెలూయా. సో ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా వినండి. ఇదే క్రియని మనము తండ్రి అని పిలుస్తాం. మళ్ళీ చెప్తాను, జాగ్రత్త వినండి. ఇదే క్రియని తండ్రి అని పిలుస్తాం. దీన్నే హిబ్రూ భాషలో అబ్బా అని చెప్తారు, మనం తండ్రిగా ట్రాన్స్లేట్ చేస్తున్నాం. తండ్రి అనగా చాలాసార్లు అదొక బిరుదుగా ఫీల్ అవుతూ ఉంటారు. తండ్రి అనగా బిరుదు కాదు, తండ్రి అనగా క్రియ. ఐ వాంట్ రిపీట్ దట్ అగైన్. తండ్రి అనగా అదొక టైటిల్ కాదు, తండ్రి అనగా అదొక పేరు కాదు, తండ్రి అనగా పోషించేవాడు, తండ్రి అనగా రక్షించేవాడు, తండ్రి అనగా సర్వమును కలిగి ఉండేవాడు. హల్లెలూయా. అందుకే మనము దేవుణ్ణి తండ్రి అని సంబోధిస్తూ ఉంటాం. ఎందుకంటే సర్వము ఆయనలో నుండే వచ్చినది. దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఈ దేవుడు పురుషుడిని మొట్టమొదటిగా తయారు చేశాడు. పురుషుడు ఎక్కడి నుండి వచ్చాడు? దేవుడి నుండి వచ్చాడు. అంటే దేవుడు ఆ పురుషునికి కావలసినదంతా ఇస్తున్నాడా లేదా? అంటే ఇప్పుడు తండ్రి దగ్గర నుండి పురుషుడు వచ్చాడు. పురుషుడు ఎక్కడి నుండి వచ్చాడు? పురుషుడిలో నుండి ఏమొచ్చింది? పురుషుడు దేవుని నుంచి వచ్చాడు, పురుషుడిలో నుండి స్త్రీ వచ్చింది. అంటే తండ్రి ఎలాగైతే ఈ పురుషుడికి కావలసినదంతా ఆయన ఇస్తున్నాడో, ఈ స్త్రీకి కావలసినంతా ఇవ్వాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? పురుషుడి మీద. హల్లెలూయా. ఐ అండర్స్టాండింగ్ చర్చ్. దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. చాలా ప్రాముఖ్యం ఇది. ఎంత ప్రాముఖ్యం అంటే ఇది మిస్ అయ్యే చాలామంది పురుషులు కన్ఫ్యూజన్లో బ్రతుకుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు, ఎవరితో సహవాసం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే
వారు ఎవరిని పోషించాలో అర్థం కావట్లేదు. దాట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నీ యొక్క క్రియ నిన్ను నిర్ధారిస్తుంది, నీ క్రియ నిన్ను నిర్ధారిస్తుంది. ఈ యొక్క మూలము, ఈ యొక్క పునాది ఎంత ప్రాముఖ్యం అంటే, మనం మంచి వైవాహిక జీవితం కలిగి ఉండాలంటే ఇద్దరు కూడా కలవాలి. జాగ్రత్త చెప్తున్నాను వినండి. మంచి వైవాహిక జీవితం కలిగి ఉండాలంటే దాంట్లో ఆ యొక్క వైవాహిక జీవితంలో వాడేటువంటి మెటీరియల్ చాలా ప్రాముఖ్యము. అందుకే యేసుప్రభు అంటున్నాడు, మీరు యేసుప్రభుని ఒకసారి ప్రశ్నిస్తారు. లాస్ట్ వీక్ చెప్పాను, పరిసయ్యులు వచ్చి ప్రశ్నిస్తారు, అయ్యా మనము ఏ నిమిత్తమైన విడాకులు ఇచ్చేయచ్చా అంటే, యేసుప్రభు విడాకుల గురించి చెప్పలేదు, కానీ వెంటనే ఏమని సమాధానం ఇస్తాడంటే, ఆది అందు అలా లేదు. ఆది అందు దేవుడు నరుణ్ణి పురుషునిగాను స్త్రీనిగాను సృజించను అని ఉంటుంది. ఆ మాటకు అర్థం ఏంటి అంటే, ఆది అందు అలా లేదు. జాగ్రత్త వినండి, దాట్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అది ఎంత ప్రాముఖ్యం అంటే, దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ఒక మంచి వైవాహిక జీవితం మనం కలిగి ఉండాలంటే అది ఒక్కనితో ప్రారంభమవుతుంది. ఎంతమందితో అండి? ఇట్ స్టార్ట్స్ విత్ వన్. అది ఒక మంచి వైవాహిక జీవితం కలిగి ఉండాలంటే అది ఒకరితో ప్రారంభమవుతుంది. ఒక్కరితో, ఇద్దరితో కాదు, ఒక్కరితో ప్రారంభమవుతుంది. మరి ఈ యొక్క ఒక్కరు ఎవరో మనం ఇప్పుడు చూద్దాము. ఇద్దరు వ్యక్తులు కలిస్తే వివాహం జరుగుతుంది కదా, ఇద్దరు వ్యక్తులు కలిస్తే వివాహం జరుగుతుంది. కానీ వివాహానికి ముందుగా వెళ్దాం. ఇప్పుడు వివాహానికి ముందుగా వెళ్ళాలి, ఎందుకంటే దేవుడు ఆది అందుకు తీసుకెళ్ళాడు కదా. ఆ ఆది అందుకు వెళ్దాం. ఆది పురుషుడు అనగా ఎవరు, ఆయన ఎలా ఉంటాడు, అసలు ఆయన రూపం ఏంటి చూద్దాం ఈరోజు. దాంట్లో నేను కొన్ని పాయింట్లు చెప్తాను, 6 పాయింట్లు, మేబీ 7 or 6 సంథింగ్ లైక్ చెప్తాను. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వెరీ నైస్, వెరీ నీట్, క్రిస్ప్గా అర్థమవుతుంది. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, మొట్టమొదటి పురుషుడు దేవుని స్వరూపము కలిగి ఉన్నాడు. మొట్టమొదటి పురుషుడు ఎవరి స్వరూపం కలిగి ఉన్నాడండి? దేవుని స్వరూపము. అంటే ఆయన ఎవరి రూపంలో ఉన్నాడంటే దేవుని రూపంలో ఉన్నాడు. మనం అది ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో చూస్తాము. దేవుడు మన స్వరూపమందు, మన పోలిక. ఎవరి స్వరూపం చేశాడు దేవుడు? సో పురుషుణ్ణి తయారు చేస్తున్నప్పుడు దేవుడు అన్నాడు, నరుని మన స్వరూపంలో చెంద, అంటే హూజ్ ఇమేజ్? గాడ్స్ ఇమేజ్. ఇది ఎందుకు దీని మీద ఎంత స్ట్రెస్ చేస్తున్నానంటే, ఇఫ్ యూ హ్యావ్ అన్ ఇమేజ్ క్రైసిస్, నోబడీ కెన్ హెల్ప్ యూ. అంటే నీ యొక్క రూపము ఏంటో నీకు తెలియకపోతే ఎవరు నీకు సహాయం చేయలేరు. నీ రూపము చాలా ప్రాముఖ్యము. ఎంత ప్రాముఖ్యం అంటే దేవుడు దానినే ఒక పునాదిగా ఇచ్చాడు. ఉదాహరణకి మనము ఫోన్ వాడుతూ ఉంటాం, వెనక యాపిల్ సింబల్ ఉంటుంది, యాపిల్ కట్ అయిపోయినటువంటి సింబల్ ఒకటి ఉంటుంది. ఎందుకు దాన్ని చూసి మనం వెంటనే ఏం గుర్తిస్తాము? ఇది యాపిల్దని, ఐఫోన్దని. ఒకవేళ అక్కడ ఏమీ లోగో లేదనుకోండి, అదేంటో మనకు తెలుస్తుందా? తెలీదు. ద పాయింట్ ఇస్, దేవుడు మొట్టమొదటిగా మనకి ఏమి ఇచ్చాడంటే ఒక రూపాన్ని ఇచ్చాడు. హీ గేవ్ అస్ అన్ ఇమేజ్. దాని అర్థం ఏంటంటే నీకు గుర్తింపునిచ్చాడు. నువ్వు ఎవరిలా ఉండాలి, నువ్వు ఎక్కడి నుండి వచ్చావో ఒక రూట్స్ ఇచ్చాడు. మనం ఆ రూట్స్ మర్చిపోతున్నాం కనుకనే మనం కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. మనం ఆ యొక్క మూలాలు మర్చిపోతున్నాం కనుకనే మనం కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. దాని అర్థం ఏంటంటే పురుషునికి లేకపోతే నరునికి దేవుని యొక్క రూపం అని ఇచ్చాడు. నరునికి దేవుని రూపం ఇచ్చాడు. దేవుని రూపము కలిగి ఉంటేనే నువ్వు నరుడివి. ఐఎమ్ గోయింగ్ టు రిపీట్ దట్ అగైన్. దేవుని రూపం కలిగి ఉంటేనే నువ్వు నరుడివి. దేవుని రూపం కలిగి ఉంటేనే నువ్వు పురుషుడివి. హల్లెలూయా. జాగ్రత్త వినండి, మిస్ అవ్వద్దు ఇది. పురుషులు అసలు మిస్ అవ్వద్దు. దేవుని రూపం కలిగి ఉంటేనే నువ్వు పురుషుడివి. అందుకే మనం వేరే వాళ్ళ ఉండడం మానివేయాలి. దేవుడు మనల్ని ఏ రూపంలో అయితే తయారు చేశాడో ఆ రూపంలోనే ఉండాలి. నమ్మిన వారు ఆమె చెప్పండి. ఆల్రైట్. దాని అర్థం ఏంటంటే మనం ఇతరులకు అది కాపీ కొట్టాల్సింది, మనం కాపీ కొట్టాల్సింది దేవుణ్ణి. హల్లెలూయా. ఇతరుల డ్రెస్సింగ్ స్టైల్ కాదు మనం కాపీ కొట్టాల్సింది, మనం డ్రెస్సింగ్ స్టైల్ కాపీ కొట్టాల్సిందే దేవుడు ఇచ్చిన దాన్ని. హల్లెలూయా. అందుకే అప్పుడు మనకేమవుతుందంటే మనకు ఒక ఒరిజినాలిటీ వస్తుంది. ఏమొస్తుందండి?
అందుకే నేను షాపింగ్కి వెళ్తున్నప్పుడు నేను వేరే వాళ్ళు ఏమనుకుంటారో నాకు అనవసరం, నాకు నచ్చిందే కొనుక్కుంటాను, నాకు నచ్చిన ఫుడ్డే ఆర్డర్ ఇస్తాను. ఎదుటోడు బట్టి ఆర్డర్ ఇవ్వను, ఎదుటోడు బట్టి నేను సెలెక్ట్ చేసుకోను. యునో వై? బికాస్ దాట్స్ మై టేస్ట్, దట్ ఈస్ మైన్. హల్లెలూయా. అందుకే వెరైటీ వెరైటీ షర్ట్లు వేస్తాను, వెరైటీ వెరైటీ డ్రెస్ అవుతాను, మీకు నచ్చినా నచ్చకపోయినా ఐ డోంట్ కేర్ బ్రదర్. ద పాయింట్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్, మనం ఎప్పుడైతే దేవుని యొక్క రూపాన్ని మనం ఆలోచిస్తామో, దేవుని యొక్క రూపము కలిగి ఉన్నామని చెప్పి తెలుసుకుంటామో, మనకంటూ ఒక ఒరిజినాలిటీ వస్తుంది. మనకంటూ ఒక ఒరిజినాలిటీ వస్తుంది. మనం వేరే వాళ్ళ నిలబడము, వేరే వాళ్ళ యాక్షన్స్ చేయము, వేరే వాళ్ళ మాట్లాడము, మనకంటూ ఒక సిగ్నేచర్ స్టైల్ వస్తుంది. హల్లెలూయా. కానీ ఈరోజు అందరూ కూడా కాపీ చేయట్లే, కాపీ పేస్ట్. ఓ ఈ సిస్టర్ ఇలా రెడీ అయ్యారు, నేను ఎలా రెడీ అవ్వాలి. ఓ ఈ బ్రదర్ ఇలా రెడీ అయ్యాడు, నేను ఎలా రెడీ అవ్వాలి. ఈ బ్రదర్ ఎలాగ డ్రెస్ అవుతాను, నేను ఎలా డ్రెస్ అవ్వాలి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, స్టాప్ కాపీయింగ్, బీ అన్ ఒరిజినల్. మీ చేయి చూసుకోండి ఒకసారి, మీ చేయినా చూసుకున్నారా? పామ్ని చూసుకున్నారా? సరిగ్గా ఈ చేతికి ఉండేటువంటి మార్క్స్ ఎవరికి ఉండవు. ప్రక్కవారు తిరిగి చెప్పండి, బ్రదర్ మీరు ఒరిజినల్ ప్రక్కన కూర్చున్నారని చెప్పండి. సిస్టర్స్ కూడా నాకు కాదు, ప్రక్కవారికి కమాన్ మీరు ఒరిజినల్ ప్రక్కన కూర్చున్నారని చెప్పండి. హల్లెలూయా. సో మొట్టమొదటిది ఏంటంటే, పురుషునికి దేవుని స్వరూపం ఇచ్చారు, పురుషునికి దేవుని స్వరూపం ఇచ్చారు. రెండవది, పురుషుడు దేవుని సన్నిధిలో ఉన్నాడు. పాస్టర్ ఇది ఎక్కడ చూశారండి అంటే చూద్దాం, చూపిస్తాను మీకు. ఆదికాండం 2:15. మరియు దేవుడైన యెహోవా ఆక్స్ 2కి కొంచెం ఆ మైక్ ఇవ్వండి నాకు. మరియు యెహోవా నరుని తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకు, దానిని కాచుటకు, దానిలో ఎక్కడ ఉంచాడండి? ఏదేను తోటలో. ఎక్కడ? ఏమంటే మనం హిరోషిమా నాగసాకి బాంబింగ్స్ కూడా చూడగలుగుతున్నాము. ఎప్పుడో అయిపోయినటువంటి అదేదో ఏం కల్చర్ అంటే అది మనకి పాకిస్తాన్ ఇండియా బార్డర్లో ఉంటుంది కదా, మర్చిపోయింది దాని పేరు సడన్గా. అదే వాటెవర్ ఆ కల్చర్ కూడా చూస్తున్నాము. ఎప్పుడో పురాతనమైనటువంటి తవ్వకాలు, పట్టణాలు, సముద్రం కింద ఉన్నటువంటి పట్టణాలు, సముద్రం గర్భంలో ఉండేటువంటి పట్టణాలు అన్నీ కూడా బాగా పైకి లభిస్తున్నాయి అకస్మాత్తుగా. ఎక్కడెక్కడో కట్టినటువంటి సిటీసు, కట్టడాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. మరి ఏదైనా తోట ఎందుకని కనబట్టలేదు? ఈ ఏదైనా తోట ఎందుకు కనబడట్లేదంటే, ఏదైనా తోట, ఏదేను అన్న అర్థం ఏమిటో తెలుసుకుందాం ఇప్పుడు. అర్థమైనా? ఏదేను అనగా యాక్చువల్గా అదొక ఫిజికల్ ప్లేస్ కాదు. తోట ఫిజికల్ ప్లేసు, కానీ ఏదేను అనగా అదొక ఫిజికల్ ప్లేస్ కాదు. ఏదేను అనగా ఏంటంటే, ఆ ఏదేను పదాన్ని మనము హిబ్రూ భాషలో చూస్తే 5 స్ట్రోక్స్ ఉంటాయి, 5 లెటర్స్ ఉంటాయి అన్నమాట. ఆ యొక్క 5 లెటర్స్, ఒక్కొక్క లెటరు ఒక్కొక్క పదాన్ని సూచిస్తుంది. మొట్టమొదటిది ఏంటంటే, ఏదేను అనగా పరలోక ద్వారము. రెండవది ఏంటంటే, ఏదేను అనగా పరలోక ప్రదేశము. మూడవది ఏంటంటే, ఏదేను అనగా దైవ సన్నిధి. నాలుగవది ఏదేను అనగా ఏంటంటే, పరలోకం యొక్క ప్రతిబింబము. ఐదవది ఏదేను అనగా ఏంటంటే, పరలోకం యొక్క రూపము కలిగి ఉండేటువంటి స్థలము. ఇది ఏదేనంటే. దాని అర్థం ఏంటంటే, ఏదేను అనేది ఫిజికల్ లొకేషన్ కాదు. ఏదేను అనగా దేవుని యొక్క సన్నిధి. ఆదాము ఎక్కడున్నాడు? హల్లెలూయా. ఆదాము దేవుని సన్నిధిలో ఉన్నాడు, దేవుని సన్నిధిలో కనబడ్డాడు. దాని అర్థం ఏంటంటే, పురుషుడు ఎక్కడ దొరకాలి మనకి? చెప్పండి కొంచెం గట్టిగా. కానీ మనం ఎక్కడ వెతుకుతున్నాం తెలుసా పురుషుల్ని? మూడవది ఏంటంటే, పురుషుని మొదటి ఆజ్ఞ ఏంటి? మూడవ పాయింట్, పురుషుడికి ఇచ్చినటువంటి మొదటి ఆజ్ఞ ఏంటి? ఆదికాండం 2:15 కనబడుతుంది. మరియు దేవుడైన యెహోవా నరుణ్ణి తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకును, దానిని కాచుటకును ఉంచెను. ఈ పదం చూద్దాం మనం ఒకసారి. దేవుడైన యెహోవా నరుణ్ణి తీసుకొని ఏదేను తోటను ఏం చేయడానికండి? సేద్యపరచడానికి
కాచడానికి. దాని అర్థం ఏంటంటే కాచుటకు అనేటువంటి పదంకి అర్థం చూద్దాం. మొట్టమొదటిగా కాచుటకు అంటే దాని అర్థము వ్యవసాయం చేయుట. సేద్యపరచడం అంటే వ్యవసాయం చేయుట. ఏమంటే రైతులు మనం చూస్తాం కదా, వాళ్ళు ఏం చేస్తారంటే సేద్యపరుస్తూ ఉంటారు అనమాట. కల్టివేట్ చేస్తూ ఉంటారు. దాని అర్థం ఏంటంటే దేవుడు మొట్టమొదటి ఆజ్ఞ నరునికి ఇచ్చింది ఏంటో తెలుసా? పనిచేయరా బాబు అని. ఏమి ఇచ్చారండి? అందరు చెప్పండి, వర్క్. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? అందరూ 10th క్లాస్ ఇంకా అవ్వదు, మనకు ఫస్ట్ కావాల్సింది ఏంటి? గర్ల్ ఫ్రెండ్. మనకు ఫస్ట్ కావాల్సింది గర్ల్ ఫ్రెండ్, సెకండ్ కావాల్సింది ఇంకొక గర్ల్ ఫ్రెండ్, థర్డ్ కావాల్సింది ఇంకొక గర్ల్ ఫ్రెండ్. పాటలు కూడా రాసేస్తాను నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలని. పాయింట్ ఏంటంటే దేవుడు మనకి ఇచ్చిన విధానాన్ని మనం ఎప్పుడైతే పాటిస్తామో అప్పుడు జీవితం సరిగ్గా ఉంటుంది. దేవుడు ఇచ్చినటువంటి విధానాన్ని పాటించకుండా మనకు నచ్చినట్టు చేస్తూ ఉంటే తికమక పడిపోతూ ఉంటావు. అందుకే ద మేల్ ఈజ్ లివింగ్ ఇన్ అ కన్ఫ్యూజ్డ్ వరల్డ్. పురుషులు కన్ఫ్యూజ్డ్ అయిపోయినటువంటి ప్రపంచంలో జీవిస్తూ ఉంటున్నారు. నా ప్రియ సంగమా, ఈ యొక్క మాటని మనం చూస్తే దేవుడు ఆదాముకు మొట్టమొదటిగా పనిచ్చాడు. ఆదాము తన పనిలో ఉన్నప్పుడే అవ్వను కలిశాడు. మనం ఎక్కడ కలుస్తున్నామంటే మండే నైట్ టీ షాప్, ట్యూస్డే నైట్ కేఎఫ్సి, వెన్స్డే నైట్ లేడీస్ నైట్ పబ్, థర్స్డే నైట్ కిస్మత్, ఫ్రైడే నైట్ ఇంకొక లౌంజ్, బార్ లౌంజ్. ఇప్పుడు అన్ని కాఫీ షాప్స్ అన్నీ అయిపోయి బార్ లౌంజెస్. సాటర్డే నైట్ ఇంకొక సిస్టర్స్. మీరు బ్రదర్స్ని ఎక్కడ కలుసుకోవాలి? బ్రదర్ సిస్టర్స్ చెప్పండి. వాళ్ళ పనిలో. ఎక్కడండి? వాళ్ళ పనులు. మళ్ళీ చెప్పాలి, వాళ్ళ పనులు. సో యువర్ మీటింగ్ అట్ అ రాంగ్ ప్లేస్లో కలిస్తే రాంగ్ పర్సన్ అవ్వకుండా రైట్ పర్సన్ అవుతాడా? అవడు. అందుకే చాలామంది పెళ్లి చేసుకొని అయ్యో అనుకుంటున్నారు. బికాజ్ యువర్ మీటింగ్ అట్ ద రాంగ్ ప్లేస్. దాని అర్థం ఏంటంటే పురుషుడు మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటంటే మనం మన యొక్క పని మీద దృష్టి పెట్టాలి. ఎవరి మీద అండి? ఎవరి మీద? దివారాత్రులు పని మీద. దివారాత్రులు అమ్మాయిల మీద కాదు. ఎందుకంటే దివారాత్రులు అమ్మాయిల మీద ధ్యానించేవాడు వర్ధిల్లడు. హల్లెలూయా. రెండవది ఏంటంటే, 4వ పాయింట్ ఏంటంటే పురుషుని రెండవ ఆజ్ఞ సేద్యపరచుట. ఏంటంటే రెండవది వెరీ వెరీ ఇంపార్టెంట్. సేద్యపరచుట. మొట్టమొదటిది కాచుట, రెండవది సేద్యపరచుట. మిక్స్ చేసేసాను. ఇది కాచుట గురించి చెప్తాను. కాచుట అంటే ఏంటంటే కాపాడటం. అదే రీతిగా కాచుటకు సేద్యపరచడం అంటే ఇందా నేను చెప్పాను కదా కల్టివేట్ అని. కల్టివేట్ అంటే యూనిట్ గో త్రూ ద ప్రాసెస్. సేద్యపరచడం అంటే ఆ యొక్క ప్రక్రియ ద్వారా వెళ్ళాలి, ఆ యొక్క క్రియ ద్వారా వెళ్ళాలి. అంటే దాని అర్థం విత్తనం విత్తాము, విత్తనం విత్తిన తర్వాత మొక్క వచ్చేస్తుందా? రాదు. విత్తనం విత్తిన తర్వాత నీళ్ళు పోయాలి. నీళ్ళు పోస్తే నెమ్మదిగా అక్కడ లోపల పోరాటం జరుగుతూ ఉంటుంది. ఆ విత్తనం ఆ యొక్క చీకట్లో నుండి భూమిని చీల్చుకుంటూ ఆ యొక్క మొలకు వస్తుంది. ఇఫ్ యు మిస్ ద ప్రాసెస్ యూ కెన్ నెవర్ గెట్ ద ట్రీ. హల్లెలూయా. కొంతమందికి అర్థమవుతుంది, వాళ్ళు తలూపుతున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే ఆ యొక్క ప్రక్రియను కానీ మనం మిస్ అయితే ఆ యొక్క వృక్షం ఎప్పటికీ రాదు, ఆ యొక్క ఫలితం ఎప్పటికీ రాదు. మనం ఏం చేస్తూ ఉంటామంటే ప్రక్రియ ద్వారా వెళ్ళాం. వీ డోంట్ వాంట్ గో త్రూ ద ప్రాసెస్. ఎందుకు? షార్ట్ కట్ ఈజ్ వెరీ స్వీట్. షార్ట్ కట్ ఈజ్ ద లాంగెస్ట్ కట్. అందుకే మనం రిచ్ అవ్వాలంటే పెళ్లి ద్వారా రిచ్ అవ్వం బ్రదర్. సారీ, రాంగ్ టాపిక్. మనం రిచ్ అవ్వాలంటే కట్నం ద్వారా లేదు. హల్లెలూయా. సిస్టర్ మీకు అర్థమవుతుంది. దాని అర్థం ఏంటంటే మీరు ఎవరిని పెళ్లి చేసుకోవాలంటే మిమ్మల్ని సేద్యపరిచేవాడిని పెళ్లి చేసుకోవాలి.
మిమ్మల్ని ఇంప్రూవ్ చేసేవాడిని పెళ్లి చేసుకోవాలి, మిమ్మల్ని కల్టివేట్ చేసేవాడిని పెళ్లి చేసుకోవాలి. హల్లెలూయా. మీరు అలాంటి వాడిని పెళ్లి చేసుకోవాలంటే మొట్టమొదటిగా జాబులు చేసేవాడిని కాదండి, ప్రాజెక్ట్ ఫైల్ చేసేవాడిని వెతకాలి. టూ డీప్ ఆల్రెడీ, ఓకే ఫైన్. చాలామంది స్త్రీలు, దిస్ ఇస్ యాక్చువల్లీ అవుట్ ఆఫ్ రీసెర్చ్, నేను మొన్న ఒక ఆర్టికల్ చదివి భయంకరమైన నిజాలు తెలుసుకున్నటువంటి సత్యం నుండి చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, ఆల్ ద ఉమెన్ మోర్ దాన్ 60% అంట, 68% అంట భారతదేశంలో స్త్రీలు అబ్బాయిల కన్నా బెటర్గా చదువుకుంటున్నారు, అబ్బాయిల కన్నా మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, అబ్బాయిల కన్నా మంచి రాబడి సంపాదిస్తున్నారు, అబ్బాయిల కన్నా మంచి హోదాల్లో ఉన్నారు. కానీ ఇంట్లో నలిగిపోతున్నారు, ఒత్తిడికి బానిసై గురవుతున్నారు. నేను ఆలోచించింది ఏంటంటే, ఎంత చదువులు చదివి ఏదో ఒక సన్నాసిని పెళ్లి చేసుకుని ఆడిని వంటలు చేయడానికి ఆడికి ఎందుకురా నాయన ఈ బ్రతికి అనిపించింది నాకు. Isn't it better to stay single than marrying a fool? అంటే ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, పురుషులు మనం అలా తయారయ్యాము, అధ్వానంగా, అడ్డదిడ్డంగా, ఇష్టానుసారంగా, ఒక క్రమము లేకుండా, ఒక పద్ధతి లేకుండా. ఏమన్నా నేను ఆఫీస్కి వెళ్తున్నాను, నేను పనికి వెళ్తున్నాను అంటే నా భార్య నాకన్నా ముందు టక్కుమని లెగిసి నా కోసం బాక్స్ ఎందుకు తయారు చేస్తా తెలుసా? ఈయన ఆఫీస్కి వెళ్ళాడంటే ఏదో పీకి వస్తాడు రా బాబు, వీడికి శుభ్రంగా భోజనం పెడదామని. అర్థం కావట్లేదు మీకు? అర్థం కావట్లేదు అంటే నా భార్య నన్ను లేపదు, నేను ఎక్కడ తనకన్నా ముందు లెగిసిపోతానా అని చెప్పి తను లెగుస్తుంది. అర్థం కావట్లేదు కదా? ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇట్. అంటే కొన్నిసార్లు పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత నేను చాలామంది తల్లుల్ని, స్త్రీల్ని పెళ్ళిళ్ళు అయిన తర్వాత కలిసి మాట్లాడుతున్నప్పుడు, నా భర్తను లేపడమే పెద్ద పని అయిపోతుంది అని అంటున్నారు. సీరియస్లీ, దిస్ వాట్ దే సెడ్. నా భర్తను లేపడమే పెద్ద పని అయిపోతుందండి. లేవడండి, ఎంత లేపినా లేవడండి, చర్చికి ఆరాధనకి రాడండి, పడుకుని ఉంటాడండి. దిస్ ఇస్ ద స్టోరీ కీప్స్ ఆన్ రిపీటింగ్. మా నాన్నగారు చర్చిలో ఉన్నప్పుడు ఇదే స్టోరీలు విన్నాను ఆంటీల దగ్గర నుండి. ఇప్పుడు నేను చర్చి పెట్టి ఇక్కడ హైదరాబాద్ అంటే ప్రాంతం మారినా మనుషులు మారన్న సంగతి నాకు తర్వాత అర్థమైంది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అదే పరిస్థితి. బ్రదర్స్, ఏంటి బ్రదర్స్ మరీ ఎలాగా? ఇట్స్ టైమ్ ఫర్ అస్ టు చేంజ్. సైలెంట్ ఏంటి బ్రదర్? ఇట్స్ టైమ్ ఫర్ అస్ టు చేంజ్. ఆమెన్. మళ్ళీ ఇట్స్ టైమ్ ఫర్ అస్ టు చేంజ్. ఇంకొంచెం బెటర్గా చేస్తారు ఇప్పుడు చూడండి. ఇట్స్ టైమ్ ఫర్ అస్ టు చేంజ్. హల్లెలూయా. మారాల్సినటువంటి సమయం లేదంటే 68% కాదు, 99కి వెళ్ళిపోతుంది, 100కి వెళ్ళిపోతుంది. డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు గ్రో. సో ఇప్పుడు స్త్రీలు ఎలా ఉన్నారంటే, చక్కటి చదువు కలిగి ఉన్నారు, మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, మంచి కెరియర్ సంపాదించుకున్నారు, ఆఖరిగా ఒక యదవను పెళ్లి చేసుకుంటున్నారు. ఎందుకు? డోంట్ నో. మన యొక్క విలువని డిక్రీజ్ చేసే వాళ్ళు మనం వివాహం చేసుకోకూడదు, మన యొక్క విలువని పెంచే వాళ్ళని మనం వివాహం చేసుకోవాలి. మీ పాస్టర్ గారు అందుకే నన్ను వివాహం చేసుకున్నారు. ఆమె అంటున్నారు చూడండి. హల్లెలూయా. యు నీడ్ టు మ్యారీ సంబడి హూ ఇంక్రీజెస్ యువర్ వాల్యూ. దాని అర్థం ఏంటంటే, నువ్వు ఆమె యొక్క విలువను పెంచేటువంటి స్థాయిలో ఉండాలి. నువ్వు ఆమె యొక్క విలువను పెంచే స్థాయిలోని ఉండాలంటే నువ్వు ఎంత విలువైనటువంటి పని చేస్తూ ఉండాలి. అందుకే మొట్టమొదటిగా ఆడపిల్లల మీద కాదు కాన్సన్ట్రేషను, నీ చదువు మీద, పని మీద పెడితే ఆడపిల్ల ఆటోమేటిక్గా పరిగెత్తుకొస్తుంది. చప్పట్లు కూడా దేవుని స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. సో కొన్నిసార్లు స్త్రీలు 30 సంవత్సరాలు వస్తాయి వాళ్ళకి,
డెస్పరేట్ అయిపోతారు. అమ్మో నాకు పెళ్ళి అవ్వట్లేదండి, ఎవడో ఇచ్చి కట్టిండి. వద్దు, మీకు తెలియదు తర్వాత సంగతి. సమాజం ఏమనుకుంటుందో, ప్రకృతి ఏమనుకుంటుంది, ఏమనుకోదు, ఎవరేమనుకోరు. హ్యాపీగా బ్రతకండి. హల్లెలూయా. అనవసరంగా క్వాలిటీ లైఫ్ని డిస్ట్రాయ్ చేసుకోవద్దు. ఆమేన్. కొంతమంది వివాహమైన వాళ్ళు, పాస్టర్ గారు ఈ సత్యం తెలిసి ఉండండి, అసలు పెళ్లి చేసుకుని కాదు, వేరే విషయం అది. ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే మూడవ ఆజ్ఞ, పురుషుని మూడవ ఆజ్ఞ రక్షించడం, కాపాడడం. ప్రతి పురుషుడు రక్షకుడై ఉన్నాడు. దట్స్ హూ వీఆర్ ద ప్రొటెక్టర్స్. మనం రక్షించే వాళ్ళము, కాపాడే వాళ్ళము, సేద్యపరిచే వాళ్ళము. చూడండి, లుక్ అట్ దిస్ క్వాలిటీస్ ఆఫ్ ద మేల్. అసలు దేవుడు ఆ యొక్క ఆది పురుషుని ఎలా తయారు చేశాడు, ఆదాముని ఎలా తయారు చేశాడంటే రక్షించేవాడుగా, కాపాడేవాడుగా, సేద్యపరిచేవాడుగా. అందుకే కదా దేవుడు మనల్ని అంత స్ట్రాంగ్గా చేశాడు. ఆ యొక్క బలాన్ని ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఆ యొక్క బలాన్ని ఎందుకు ఇచ్చాడంటే రక్షించడం కోసం, సేద్యపరచడం కోసం, కష్టపడి పనిచేసే గుణాన్ని ఇచ్చాడు. అంతేగాని స్త్రీల మీద అబ్యూస్ చేయడం కోసం కాదు, స్త్రీలని అత్యాచారం చేయడం కోసం కాదు. యూ నీడ్ టు అండర్స్టాండ్ ద రీజన్ వై యూ హ్యావ్ స్ట్రెంగ్త్ ఈజ్ సో దట్ యూ కెన్ ప్రొటెక్ట్ థింగ్స్. నువ్వు కాపాడేవాడుగా ఉన్నావు గనుక, సేద్యపరిచేవాడుగా ఉన్నావు గనుక, రక్షించేవాడుగా ఉన్నావు గనుక. చూడండి, మనం ఈ యొక్క మాట అదే వచనంలో 15వ వచనం పదే చూస్తూ ఉంటాము. అక్కడ మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకు, దానిని కాపాడుటకు దానిలో ఉంచెను. ఈ యొక్క మాట రక్షించడం అంటే, ఒకవేళ పురుషుడు స్త్రీని రక్షించలేనటువంటి స్థానంలో ఉంటే వాడు పురుషుడు కాదు. ఐ వాంట్ రిపీట్ దట్ అగైన్. ఒక పురుషుడు స్త్రీని రక్షించే స్థానంలో లేకపోతే వాడు పురుషుడు కాదు. నో. ఎందుకో తెలుసా? మనకి రేప్స్, అబ్యూజెస్ ఎందుకు అవుతున్నాయో తెలుసా? వాళ్ళు పురుషులు కాదు గనక, వారికి ఆ యొక్క బలంతో ఏం చేయాలో అర్థం కావట్లేదు గనక, వారి యొక్క బలాన్ని సరిగ్గా సద్వినియోగపరచుకోలేకపోతున్నారు గనక, సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారు గనక. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏ పురుషుడైతే స్త్రీని కాపాడగలడో వాడే నిజమైన పురుషుడు. అందుకే నిజమైన పురుషుడు ఎప్పుడు కూడా స్త్రీ పక్షవాది. హల్లెలూయా. నిజమైన పురుషుడు ఎప్పుడు కూడా స్త్రీ పక్షవాది. స్త్రీని కాపాడటానికి, స్త్రీని రక్షించడానికి ఆయన ఉంటాడు. అందుకే నిజమైన పురుషుడు తన క్రిందున్న ప్రతి దానిని ఆయన ఏలుబడి చేస్తాడు. నిజమైన పురుషుడు తన క్రిందున్న, తన ఆధీనములో ఉన్న ప్రతి దానిని కాపాడుతాడు, సేద్యపరుస్తాడు, రక్షిస్తాడు. తన ఆధీనంలో ఉన్న కుటుంబాన్ని కాపాడుతాడు, సేద్యపరుస్తాడు, రక్షిస్తాడు. తన ఆధీనంలో ఉన్నటువంటి పనిని కాపాడుతాడు, సేద్యపరుస్తాడు, చెప్పాలి, రక్షిస్తాడు. తన యొక్క సహోదరుల్ని కాపాడుతాడు, చెప్పండి, రక్షిస్తాడు, సేద్యపరుస్తాడు. ఆమేన్. తన యొక్క భార్యని చెప్పాలి, కాపాడుతాడు, సేద్యపరుస్తాడు. హల్లెలూయా. సో దిస్ ఇస్ ద క్వాలిటీస్ ఆఫ్ అ రియల్ మ్యాన్. ఆరవది ఏంటంటే, పురుషుడు ఆజ్ఞలను స్వీకరించేవాడుగా ఉండాలి. ఆజ్ఞలు స్వీకరించకపోతే ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్తుంది? పురుషుడు చూడండి, ఆదికాండం 2:16 వచనం, ఇందాక వరకు 15 చూసాం, ఇప్పుడు 16. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోని ప్రతి వృక్ష ఫలమును నీవు నిర్భయముగా తినవచ్చు, అయితే మంచి చెడుల తెలివినిచ్చే వృక్ష ఫలమును తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఎవరికి ఆజ్ఞాపించాడు? నరుడు అంటే ఎవరక్కడ? ఆదాము, పురుషుడు. పురుషులు ఎలా ఉండాలంటే దేవుని యొక్క ఆజ్ఞల్ని స్వీకరించే పరిస్థితిలో ఉండాలి. పురుషులు ఎలా ఉండాలంటే దేవుని వాక్యమును అర్థం చేసుకునే పరిస్థితిలో ఉండాలి. ఆదాముతో మాట్లాడింది దేవుడు, అవ్వతో మాట్లాడలే. ఎందుకంటే ఆదాము దేవుడి నుండి వచ్చాడు, అవ్వ ఆదాము నుండి వచ్చింది. అవ్వతో మాట్లాడాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? ఆదాము మీద.
దాని అర్థం ఏంటంటే, అంటే అవ్వకి దేవుని యొక్క ఆజ్ఞలు ఇచ్చే పరిస్థితులు ఉండాలంటే ఆదాము దేవుని ఆజ్ఞలను స్వీకరించే పరిస్థితిలో ఉండాలి. తన ఆజ్ఞలు ఇవ్వలేడు కదా, దేవుని ఆజ్ఞలే ఇవ్వగలడు. అందుకే మనం బైబిల్ గ్రంథంలో చూస్తే ప్రతి పురుషుడు, ఎలా చెప్పను, ఓకే ఇలా చెప్తా. యాజకుడు, ప్రధాన యాజకుడు, లేకపోతే ఆరాధన చేసే వాళ్ళందరూ కూడా పురుషులే. బైబిల్లో చూడండి. అండ్ బైబిల్లోనే ద గ్రేటెస్ట్ పీపుల్ అని మనం సెర్చ్ చేస్తే మోషే దొరుకుతాడు, అబ్రహాం దొరుకుతాడు, దావీద్ దొరుకుతాడు. ముగ్గురు ఎవరు? ఆరాధికులే. ఇప్పుడు మధ్యన పురుషుల్ని చేతులు ఎత్తండి రా అంటే, ఆరాధన చేయండి అంటే, అమ్మో ఆరాధనే, అయ్యా కొంచెం చప్పట్లు కొట్టండి. ఏంటి బ్రదర్స్ ఇలా అయిపోయాం మనం? ఇట్స్ టైమ్ ఫర్ అస్ టు చేంజ్. ఆమేన్. ప్రక్కన మీ సహోదరుడు చేయబట్టుకొని చెప్పండి, బ్రదర్ నేను మారిపోతున్నాను, నన్ను చూడండి అని చెప్పండి. చెప్పండి బ్రదర్. మీరిద్దరు మీ అబ్బాయే కానీ చెప్పొచ్చు. హల్లెలూయా. వీ షుడ్ బ్రింగ్ అ పాజిటివ్ చేంజ్. ఏం మార్పు అండి? పాజిటివ్ చేంజ్. హల్లెలూయా. దేవుని యొక్క మార్పే పాజిటివ్ చేంజ్. సో ఈ యొక్క నిజమైనటువంటి ఆదామును మనం చూసినట్లయితే వాడు ఆ యొక్క గృహాన్ని ప్రొవైడ్ చేసేవాడు, ఇల్లుని ఇచ్చేవాడు. కొంతమంది పురుషులు ఎలా ఉంటారంటే, బ్రదర్ మీరు బైబిల్లో బుక్స్ పేర్లు చెప్పగలరా అంటే ఈ ఉ ఈ ఆ అంటారు. ఓకే బ్రదర్ లేటెస్ట్గా వచ్చిన హీరోయిన్ పేర్లు చెప్పండి అంటే టక 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 అని చెప్పేస్తూ ఉంటారు. మరి అది ఎలా సాధ్యమో? సమస్తము దేవునిలో సాధ్యం అని చెప్తారు. మళ్ళీ దానికి సమాధానం అది వేరే విషయం. సో అందుకే డు నాట్ మ్యారీ అ కూల్ ఫూల్ అని చెప్తాను. మనం చక్కగా కూల్ ఫూల్స్ పెళ్లి చేసుకుంటాం. ఏంటో తెలుసా? కూల్ ఫూల్స్ వాళ్ళ నాన్నగారు రాసిన తగలేడేస్తూ ఉంటారు. అంటే వీడు మంచి బైక్ వేసుకొని వస్తాడు, మనం ఏమనుకుంటాం, వావ్ ఈ క్రేజీగా మంచి బైక్ కొన్నాడంటే మంచి ఉద్యోగం చేస్తున్నాడు. లేదు సిస్టర్, మీకు అర్థం కావట్లేదు, ఆ కేటీఎం డ్యూక్ కొన్నది వాళ్ళ నాన్నగారి డబ్బులతో. మంచి బట్టలు వేసుకొని కనబడతాను, మంచి హెయిర్ స్టైల్ దూకొని వచ్చేస్తూ ఉంటాడు. ఆ హెయిర్ స్టైల్కి ఆ కటింగ్ వేయించుకుంది కూడా వాళ్ళ నాన్నగారి. అర్థమైందా? ఎవరైనా వచ్చి మీకు ఐ లవ్ యూ అని చెప్తే, బ్రదర్ మీరు పని చేస్తున్నారా అని అడగాలి. ఏం అడగాలి? ఏం పని చేస్తున్నారు బ్రదర్, కొంచెం డీటెయిల్స్ చెప్పండి, అప్పుడు తర్వాత ఆలోచిద్దామని చెప్పాలి. మీరు అలా ఉంటేనే ఇలా సెట్ అయ్యేది. లేకపోతే ఏమంది బ్రదర్ ఏదోటి కుదరదు. డోంట్ బీ డెస్పరేట్ అండ్ సెల్ యువర్ సెల్ఫ్ చీప్. మనం డెస్పరేట్ అయిపోయి చాలా తక్కువకి మనల్ని మనం అమ్మేసుకుంటూ ఉంటాం. మనం దేవుని యొక్క వాక్యం చదివితే చూడండి, ప్రధాన యాజకులు, ఆరాధికులు. నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరు అది సమాధానం చెప్పాలి. ఓకే, 9 అడుగుల ఆజానుభావుడిని చంపింది ఎవరు? దావీదు. ఆ దావీదు ఆరాధన చేసేవాడా, ఆరాధన చేయనివాడా? హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ వర్షిపర్స్ దట్ వీ హ్యావ్, దట్ ద వరల్డ్ హ్యాస్ ఎవర్ ప్రొడ్యూస్డ్. హల్లెలూయా. సింహం నోరు పట్టుకొని చీల్చేసిన వాడు ఎవరు? ఆరాధికుడా కాదా? ఏమైంది మరి నీకు? అమ్మో ఆరాధన ఆడవాళ్ళు చేస్తారండి, మేము కాదు. బ్రదర్ ఫస్ట్ ఆడవాళ్ళ మాట్లాడుతున్నావు, దాన్ని మార్చుకుంటే. సైన్యాలు ఓడించిందే గొప్ప ఆరాధనకర్తలు. హల్లెలూయా. అందుకే నేను దేవుని అంతగా ఆరాధిస్తాను, ఎందుకంటే ఆయన నాకు బలాన్ని ఇస్తాడు ఆరాధన ద్వారా. ఇప్పుడు కొట్టండి చప్పట్లు. ఆరాధిస్తే బలం వస్తుంది, ఆరాధిస్తే స్వస్థత వస్తుంది, ఆరాధిస్తే ఎక్కడ లేనటువంటి జ్ఞానము తెలివి వస్తూ ఉంటుంది. ఆరాధన చెయ్యకపోవడం వల్లనే
పురుషులు అలా దిగజారిపోతున్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడు పురుషుడు ఏం కలిగి ఉండాలి? మళ్ళీ ఒకసారి రిమైండ్ చేద్దాం. మొట్టమొదటిది, పురుషుడు తన స్వరూపమందు ఉండాలి, దేవుని స్వరూపమందు. రెండవది, పురుషుడు తన సన్నిధిలో ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. మూడవది, పురుషుడు తన పనిలో ఉండాలి. మర్చిపోయారు కదా, పురుషుడు తన పనిలో ఉండాలి. నాలుగవది, పురుషుడు సేద్యపరిచేవాడుగా ఉండాలి. కల్టివేట్. ఏమన్నా మీరు నమ్ముతారో లేదో, నేను నా భార్యని ఎలా కల్టివేట్ చేశాను తెలుసా? నీకు వీలైతే నా ఫొటోస్ ఉంటే చూపిస్తాను. నేను కలవక ముందు ఆమె ఎలా ఉండేది, నేను కలిసిన తర్వాత ఆమె ఎలాగైపోయింది. అందంగా మ్యాచ్ చేశా. హల్లెలూయా. అంటే ఇప్పుడు అందం పురుషుడి వల్ల వస్తుందా? మేబీ ఇట్ క్యాన్ బీ. హల్లెలూయా. సో సేద్యపరిచేవాడు. ఐదవది, రక్షించేవాడు. ఆరవది, రక్షించేవాడు. పురుషుడు రక్షించేవాడుగా ఉండాలి. ఏడవది, పురుషుడు వాక్యమును ఎరిగి ఉన్నవాడుగా ఉండాలి. ఈ 7 పాయింట్లు ఉంటేనే పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటే 7 పాయింట్ల తర్వాత అప్పుడు దేవుడు అన్నాడు ఏమనంటే, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా 15, 16, 17 తర్వాత 18 వచ్చింది. మనం ఏం చేస్తున్నాం? డైరెక్ట్ జంప్, ఉష్క్. 17 నో 18. ఏంటో తెలుసా? జాబ్ ఇలా చేయడం ప్రారంభిస్తామంతే. 10th అవుతుంది, ఇంటర్ అవుతుంది, ఇంజనీరింగ్ అవుతుంది, జాబ్ వస్తుంది. ఈ పనికి మనోడు జాబ్ వచ్చిన తర్వాత, అంటే వీడికి జాబ్ వచ్చిన తర్వాత నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, అందుకే వీడికి పెళ్లి చేసి పడేద్దాం. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఎప్పుడు అన్నాడండి? చెప్పండి, ఫస్ట్ నుండి చూద్దాం మళ్ళీ. పురుషుడు తన స్వరూపమందు ఉన్నాడు. రెండవది, తన సన్నిధిలో ఉన్నాడు. మూడవది, పనిలో ఉన్నాడు. నాలుగవది, సేద్యపరిచేవాడుగా ఉన్నాడు. ఐదవది, రక్షించేవాడుగా ఉన్నాడు. ఆరవది, అప్పుడు చెప్పండి నరుడు. మీరు చెప్తారు ఇప్పుడు, మీరు ఫస్ట్ నుండి చెప్తాం. ఫస్ట్ నుండి పురుషులు ఎలా ఉండాలి? ఫస్ట్, దేవుని స్వరూపం అందు ఉండాలి. చెప్పండి, నేను. అంత స్పూన్ ఫీడింగ్ ఏంటంటే చెప్పండి, నేను దేవుని స్వరూపంలో ఉండాలి. రెండవది, నేను దేవుని సన్నిధిలో ఉండాలి. మూడవది, మళ్ళీ అర్రే ఏంటండి ఎంత లాగా? చెప్పండి, నేను ఏం పనిలేనండి, దేవుడిచ్చిన పనిలో. చెప్పండి, నేను దేవుడిచ్చిన పనిలో ఉండాలి. నాలుగవది, నేను సేద్యపరిచేవాడుగా ఉండాలి, అబ్యూజ్ కాదు. ఏమంటే వెంటవా లేదు, నువ్వు అక్కడికి వెళ్ళి ఇక్కడ కూర్చో. ఇలా కొన్ని ఇళ్ళల్లో ఏ యాంగిల్లో కూర్చోవాలో కూడా చెప్తారు. ఎందుకే ఆ పనికి మళ్ళీ పంచాయితీ. ఓకే ఫైన్. పురుషుడు ఐదవది ఏంటది? సేద్య పరిచేవాడుగా ఉండాలి, రక్షించేవాడుగా ఉండాలి. ఆరవది లాస్ట్, ఎవరు మర్చిపోతారు చూసారా? అరే నేనేం చెప్పండి, నేను. మళ్ళీ ఫస్ట్ నుంచి వద్దాం. ఇప్పుడు కరెక్ట్గా చెప్పేస్తా చూడండి, కొంచెం టైం పడుతుంది సిస్టర్స్, కోపి పట్టండి. నేను 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 ఇప్పుడు మీరు చెప్పండి. వెరీ నైస్, సూపర్, హల్లెలూయా. క్లాప్స్ కొట్టండి, దేవునికి స్తోత్రాలు చెబుతాం. అప్పుడు ఏంటది? అప్పుడు దేవుడైన యెహోవా అన్నాడు. మీరు ఆగండి, తొందర పడిపోద్ది. అది చెప్తే జంప్ కొట్టేస్తున్నాం మనం, ఓపి పట్టండి. అప్పుడు దేవుడైన యెహోవా ఏమన్నాడు? నరుడు ఒంటరిగా ఉండుట. హల్లెలూయా. అర్థమైందండి? అప్పుడు పెళ్లి చేసుకోవాలి. ఆదాముకు కూడా తెలీదు నాకు సహాయం కావాలని. ఏమన్నా మాట చెప్పింది ఎవరు? ఆదామా దేవుడా? దేవుడు. ఆ మాట చెప్పింది దేవుడు. అంటే ఆదాముకి పెళ్లి మీద పెద్ద ఏమీ లేదు.
దేవుడు ఎప్పుడైతే, చూడండి ఎలా తయారు చేశాడు చూద్దాము. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటమునకును స్త్రీనిగాను నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకొచ్చాడంట. ఎవరిని తయారు చేశాడు? భార్యనా? ఎవరిని తయారు చేశాడు? సాటి అయినా, ఆ పదం మర్చిపోతే ఎలాగా? మనం వెంటనే కంక్లూజన్ ఏంటంటే భార్యను తయారు చేశాడు. భార్యను తయారు చేయలేదు, సాటి అయినా. అది సాటి అయిన సహాయాన్ని తయారు చేశాడు, భార్యగా తయారు చేయలే. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే ఆదాముని అవ్వను తయారు చేశాడు. ఆదాము అవ్వ జతగా వచ్చారు అనుకుంటాం. జతగా రాలేదండి, వేరువేరుగా వచ్చారు. ఇప్పుడు ఇందా మనం చెప్పాం కదా 6 పాయింట్లు. ఆ 6 పాయింట్లు స్త్రీలకు కూడా వర్తిస్తాయి. స్త్రీలకు కూడా సేమ్ పాయింట్స్ వర్తిస్తాయి. చూడండి, దేవుడు ఆ అవ్వని ఆదాము దగ్గర తీసుకువచ్చి ఆదాముకి భార్యగా తయారు చేయలేదు. ఆ యొక్క భార్యగా చేసుకుంది ఎవరంటే ఆదామే. ఈ పాయింట్ జాగ్రత్తగా అర్థం కావాలి. అవ్వని దేవుడు ఆదాముకి భార్యగా తయారు చేయలేదు. అవ్వని దేవుడు ఆదాముకి ఒక సాటి అయిన సహాయంగా చేశాడు. అంటే కంపానియన్, అ ఫ్రెండ్, ఒక తోడు. కానీ ఆదాము అవ్వని చూసిన వెంటనే ఆగరు కదా పురుషులు. నా ఎముకలో ఎముక, నా మాంసములో కవితలు వచ్చేస్తాయి మనకి. అంటే అవ్వని భార్యగా చేసుకునే నిర్ణయము ఎవరు తీసుకున్నారు? ఆదాము. ఎవరండి? మళ్ళీ ఆదాము. దేవుడు కాదు, దేవుడు కానే కాదు. ఇట్ ఈస్ యోర్ చాయిస్ వెన్ టు మ్యారీ. ఇట్ ఈస్ యోర్ చాయిస్ హూమ్ టు మ్యారీ. కొంతమందికి ప్రవచనాత్మకమైనటువంటి స్వరం కావాలి. ఒకసారి ఒక బ్రదర్ అలాగే, బ్రదర్ ఈ ఆదివారం ఏ సిస్టర్ అయితే వైట్ శారీ వేసుకుని వస్తుందో ఆ సిస్టర్ని నేను పెళ్లి చేసేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పాడు. దిస్ హ్యాపెండ్, నాతోనే చెప్పాడు ఆయన. ఆయనకు తెలియని విషయం ఏంటంటే ఆ మరుసటి ఆదివారం అందరూ తెల్ల వస్త్రాలు వేసుకురావాలని చెప్పి అనౌన్స్ చేశాం చర్చిలో. ఆ మరుసటి ఆదివారం ఆయన శనివారం చెప్పాడు కలిసి, నాకు పెళ్ళి అవ్వట్లేదు అనమాట ఆయనకి. కొంతమంది తెలిసే ఉంటుంది, పేరు చెప్తే కానీ చెప్పను, కాపాడేవాడిని. ఓకే, ఆ బ్రదర్ వచ్చి పాస్టర్ గారు ఈ ఆదివారం ఎవరైతే వైట్ డ్రెస్ వేసుకొస్తారో వాళ్ళు పెళ్లి చేసేసుకుంటాను అన్నాడు. ఆదివారం ఉదయం వచ్చి డోర్లో ఇలా డోర్ తీసిన వెంటనే స్త్రీలతో పాటు పురుషులు కూడా వైట్ డ్రెస్లు వేసుకుని ఉన్నారు. దేవుడు నీ యొక్క రక్షణ నిమిత్తమే ఆయన నిర్ణయం తీసుకోడు. ఇంకా నీ వివాహం గురించి ఎందుకు తీసుకుంటాడు? మనం లాస్ట్ వీక్ కూడా చూసాం కదా, నీ ఎదుట జీవాన్ని మరణాన్ని పెడుతున్నాను, నీవు జీవాన్ని ఎంచుకో అని చెప్తాడు. ఎంచుకునే పని ఎవరిది? నరునిది. నీ ఎదుట చీకటిని వెలుగుని పెడుతున్నాను అంటాడు, నువ్వు చీకటిని ఎంచుకోవద్దు, వెలుగుని ఎంచుకో అంటాడు. నీ ఎదుట నేను రెండూ పెడుతున్నాను, ఆశీర్వాదం పొందాలంటే దీన్ని ఎంచుకో అంటాడు. రక్షింపబడాలని చెప్పి నువ్వు ముందుకు వచ్చావా, దేవుడు నిన్ను తోసేసాడా? నువ్వే వచ్చావు. ఇక నీకు భార్య కావాలంటే దేవుడు ఎలా నిర్ణయిస్తాడండి? మా పాటలు రాస్తాం, ఇది దేవుని నిర్ణయము, అదంతా వేరే విషయం లేండి. పాట కొంచెం డీప్గా వెళ్ళకూడదు అనుకుంటాను కానీ వెళ్ళిపోతూ ఉంటాను. సో దేవుడు ఎప్పుడు కూడా ఆదాముకి, గుర్తుపెట్టుకోండి, ఒక సాటి అయిన సహాయాన్ని మాత్రమే ఆయన చేశాడు. సాటి అయిన సహాయం చేశాడంటే ఆదాము దగ్గర మ్యాటర్ ఉంది కాబట్టి సహాయం కావాల్సి వచ్చింది. ఎవరిని పడితే వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు. ఆమెన్. నా ప్రియ సహోదరి, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐ థింక్ ఇట్స్ టైమ్ ఫర్ అస్ టు చేంజ్ ద స్టాటిస్టిక్స్. ఈ యొక్క స్టాటిస్టిక్స్ మార్చాల్సినటువంటి సమయం వచ్చింది. మనం ఇప్పటికి కూడా మారకపోతే ఇంక మారం.
ఇప్పటికైనా మనం మారాలి. వీ నీడ్ టు గెట్ అవర్ సెల్స్ రైట్. మనల్ని మనం సరిదిద్దుకోవాలి, మనల్ని మనం సరి చేసుకోవాలి, మన యొక్క మార్గాన్ని మనం సరళించుకోవాలి, మన యొక్క గమ్యాన్ని మనం నిర్దేశించుకోవాలి. వీ నీడ్ టు రీడిఫైన్ అగైన్ వాట్ అవర్ రోల్ ఇస్. మన యొక్క ప్రాముఖ్యత ఏంటో. ఎందుకో తెలుసా, ఎందుకు ఎప్పుడు కూడా పురుషుల గురించి చెప్తా ఉంటానంటే, పురుషులు లేకుండా నథింగ్ విల్ వర్క్అవుట్. నా ప్రియ సహోదరి సహోదరుడా, మేల్ ఈజ్ ద ఫౌండేషన్ ఫర్ హ్యాపీనెస్. మేల్ ఈజ్ ద ఫౌండేషన్ ఫర్ జాయ్. మేల్ ఈజ్ ద ఫౌండేషన్ ఫర్ అ ఫ్యామిలీ. అందుకే పురుషుడు ఇంకా సరైనటువంటి మార్గంలో నడవాలి. ఎప్పుడైతే ఆదాము అవ్వని చూసి, చూడండి 23వ వచనం చూద్దాం, ఆదికాండం 2వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు ఆదాము ఇట్లా, నేను నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడి నేను గనుక నారి. దేవుడు ఏమైనా మాట్లాడా? సైలెంట్గా ఉన్నాడు. దేవుడు నువ్వు మాట్లాడితే సైలెంట్ అయిపోతాడు. అందుకే నువ్వు నిర్ణయం తీసుకునేటప్పుడు దేవుని మాట వినపడదు. అందుకే నువ్వు నిర్ణయం తీసుకోకముందే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలి. చాలామంది నిర్ణయం తీసుకున్న తర్వాత దేవుని దగ్గరికి వస్తారు. గాడ్ కెనాట్ డూ ఎనీథింగ్. నిర్ణయం తీసుకోక మునుపే దేవుని దగ్గరికి వెళ్ళాలి. నిర్ణయం తీసుకోక మునుపే దేవుని దగ్గరికి వెళ్ళాలి. వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆయన యొక్క కౌన్సిల్ తీసుకొనే నిర్ణయం తీసుకోవాలి. హల్లెలూయా. ఆయన యొక్క కౌన్సిల్ తీసుకొనే నిర్ణయం తీసుకోవాలి. అందుకే ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. 24వ వచనము. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనను, వారు ఏక శరీరమై ఉందురు. చూడండి, ఈ స్త్రీ కోసము తన యొక్క తల్లిని తండ్రిని, అంటే వారి యొక్క మూలాల్ని విడిచి స్త్రీని హత్తుకోమని చెప్తున్నాడు. ఎందుకో తెలుసా? బికాస్ గాడ్ వాంట్స్ టు యూజ్ యూ టు బిల్డ్ అ న్యూ ఫ్యామిలీ. దేవుడు నీ ద్వారా ఒక నూతన కుటుంబాన్ని సృజిద్దాం అనుకుంటున్నాడు. నీ ద్వారా ఒక నూతన సమాజాన్ని సృజిద్దాం అనుకుంటున్నాడు. నీ ద్వారా ఒక నూతన ప్రారంభాన్ని పుట్టిద్దాం అనుకుంటున్నాడు. అందుకు అంటే అక్కడ ఆలోచించండి ఒకసారి, నీ ఒక సాటి అయిన సహాయము ఎంత పవర్ఫుల్గా దేవుడు చేశాడో, ఎంత శక్తివంతంగా దేవుడు చేశాడో. ఆమె ద్వారా గొప్ప కార్యాలు చేయడానికి ఆయన నిర్ణయించుకున్నాడు. హీ హాజ్ డిజైన్డ్ us లైక్ దాట్. నిన్ను అట్టి రీతిగా రూపించాడు, స్త్రీనిగా పురుషునిగా. నువ్వు ఆయన యొక్క రూపాన్ని గౌరవిస్తున్నావా? నువ్వు ఆయన యొక్క రూపమును కలిగి ఉన్నావా? నువ్వు ఆయన యొక్క ఆలోచనలో నడుస్తున్నావా? లేకపోతే లోకం నేర్పిస్తున్నటువంటి రీతినే నువ్వు తీసుకువెళ్తున్నావా? ఇఫ్ యు లుక్ ఎట్ ద స్టాటిస్టిక్స్ టుడే అగైన్, డివోర్స్ కేసెస్ ఆర్ ఆల్వేస్ ఆన్ ద అప్రైజ్. మనం మార్చుకోకపోతే, మనం సరిదిద్దుకోకపోతే చర్చ్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది అతి త్వరలో. బికాస్ వీఆర్ ఫాలోయింగ్ ద సేమ్ ప్యాటర్న్. మనం దేవుని నుండి నేర్చుకోవట్లేదు, మనం లోకం నుండి నేర్చుకుంటున్నాం. మనం దేవుని యొక్క ఆలోచనలు కలిగి ఉండట్లేదు, లోకం యొక్క ఆలోచనలు కలిగి ఉంటున్నాం. బాగా కనబడేవాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. కానీ దేవుని యొక్క ఈ 6 గుణాలు కలిగి ఉన్నాడా లేదా అని చెప్పి మనం పట్టించుకోవట్లేదు. ఐ థింక్ ఇట్స్ టైమ్ ఫర్ us టు చేంజ్. కష్టపడుతున్నాడా? రక్షకుడు అయి ఉన్నాడా? కాపాడేవాడుగా ఉన్నాడా? సేద్యపరిచేవాడుగా ఉన్నాడా? పెంపొందించేవాడుగా ఉన్నాడా? దేవుని సన్నిధిలో ఉన్నాడా? దేవుని మాటలు వింటున్నాడా? బ్రదర్స్, ఆనర్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ అండర్ యూ. నీ క్రింద నీ యొక్క ఇన్ఫ్లుయెన్స్లో ఉండే ప్రతిదాన్ని నీవు గౌరవించడం ప్రారంభించాలి. అది నీ పనులు అవ్వచ్చు, నీ వ్యక్తిగత జీవితంలో అవ్వచ్చు. దట్స్ వన్ యూ గోయిన్ టు బి బ్లెస్డ్.
అప్పుడు నువ్వు ఆశీర్వదింపబడతావు, అప్పుడు నువ్వు హెచ్చింపబడతావు. స్టార్ట్ చేంజింగ్. డోంట్ యూజ్ యువర్ ఎనర్జీ టు అబ్యూజ్. ఏదో వాళ్ళని, కొంతమంది పురుషులు మరీ మేల్ షావనిస్ట్స్గా ఉంటారు. ఎలా అంటే, యూ నీడ్ టు బిహేవ్ లైక్ దిస్, యూ నీడ్ టు బీ లైక్ దిస్, యూ నీడ్ టు కమ్ ఆన్ మ్యాన్. ఆమె అంత చదువులు చదువుకొని అంత ఉద్యోగాలు చేస్తూ నీకేదో బానిసగా ఉండడానికి రాలేదు. మీరిద్దరు కలిసి ఒక నూతన ప్రారంభాన్ని ప్రారంభించడానికి వచ్చారు. అంటే షీ ఈజ్ ఈక్వల్ ఇఫ్ నాట్ మోర్ దాన్ యూ. ఆ మ్యాన్, షీ ఈజ్ వెరీ వాల్యుబుల్, వెరీ డెలికేట్ అండ్ వాల్యుబుల్. ఒక కిరీటం మీద వజ్రం లాస్ట్లో పెడతారు. కిరీటం తయారు చేసిన తర్వాత వజ్రాన్ని ఆఖరిగా పెడతారు. ఆ కిరీటం అంతా కూడా ఆ వజ్రాన్ని పెట్టడం కోసమే చేస్తారు. ఆ వజ్రమే స్త్రీ, ఆ కిరీటమే పురుషుడు. ఎంత డెలికేట్ ప్రాసెస్ తెలుసండి అది. ఇట్స్ అ వెరీ డెలికేట్ ప్రాసెస్. యూ నీడ్ టు హ్యాండిల్ ఉమెన్ విత్ కేర్. స్త్రీల్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. అప్పుడు నీకు ఉపయోగకరంగా ఉంటారు. ఇష్టానుసారంగా ప్రవర్తించొద్దు. దే క్యారీ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ దెమ్. దేవుని యొక్క ఘనతను వారు మోస్తూ ఉంటారు. అందుకే వారితో ఎలా పడితే అలా మాట్లాడొద్దు. వెరీ డెలికేట్ బట్ వెరీ పవర్ఫుల్, వెరీ గ్లోరియస్, వెరీ గ్లోరియస్. గొప్ప ఘనతను తీసుకొస్తారు. యూనో, అసలు నేను చెప్పే దాంట్లో మొహమాటమే లేదు. నేను ఈ పరిచర్య ప్రారంభిస్తే ఈ పరిచర్యని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది నా భార్య. నెక్స్ట్ లెవెల్. ఉదాహరణకి, అంతా మనం స్టాట్స్ అండ్ ఫిగర్స్తోనే కదా ప్రూవ్ చేయాలి. ఉదాహరణకి, మన చర్చ్ యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్ 2500 మంది ఫాలోవర్స్ ఉండేవారు. 2500 మంది ఫాలోవర్స్ ఉండేవారు. నా భార్య ఎక్కించాను స్టేజ్. నా భార్య ఎక్కింది, కొంచెం ఇచ్చిన పుష్ ఎక్కి సేద్యపరిచాను. నువ్వు మాట్లాడగలవు, చాలా బాగా మాట్లాడతావు. ఎప్పుడు చూసాను? 2006వ సంవత్సరం, 2007వ సంవత్సరంలో చూశాను. ఎక్సలెంట్గా ప్రజెంటేషన్ ఇచ్చావు. మామూలుగా మాట్లాడు, నువ్వు పైకి ఎక్కువ మాట్లాడు. సరే, ఎక్కువసేపు మాట్లాడు, పర్లేదు, 2 నిమిషాలు మాట్లాడు. ఓకే, 2 నిమిషాలు మాట్లాడతాను. ఎక్కింది, 2 నిమిషాలు మాట్లాడింది. 2 నిమిషాల తర్వాత 5 నిమిషాలు అయింది. 5 నిమిషాలు కాస్త 10 నిమిషాలు అయింది. 10 నిమిషాల తర్వాత 30 నిమిషాలు అయింది. ఇప్పుడు ఆపట్లేదు అనుకోండి, అది వేరే విషయం. ఆమె ఒక్క మెసేజ్తో 2500గా ఉండే ఫాలోవర్సు 10,000, 12,000, 13,000 అయిపోయారు. ఈరోజు 2500గా ఉండే ఫాలోవర్స్ 37,000 చిల్లర చేంజ్ అయిపోయారు. ఇట్ ఈస్ బికాస్ ఆమెని జాగ్రత్తగా హ్యాండిల్ చేశాను కనుక. How are you treating yourself first? How do you want to treat others? That's the way you got to treat yourself. స్త్రీలు దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప గౌరవం. హల్లెలూయా. పురుషుడు ఆ గౌరవాన్ని నిలబెట్టగలగాలి, కాపాడగలగాలి, రక్షించగలగాలి, సేద్యపరచగలగాలి. Just imagine the kind of world we would have if we would have behaved in the right way. మన యొక్క ప్రవర్తన సరిగ్గా ఉండుంటే అసలు మన ప్రపంచమే ఎలా ఉండేదో ఆలోచించు. మీ నాన్నగారు కొట్టేవారేమో మీ అమ్మగారిని, మీ తాతగారు కొట్టేవారేమో మీ నానమ్మని. వాళ్ళు దేవుని యొక్క వాక్యంలో నడుచుకోలేదు, నువ్వు నడుచుకుంటున్నావు కదా. ఆ మార్పు నీతో ఎందుకు ప్రారంభం అవ్వకూడదు?
వారు హింసించేవారేమో, వారు అబ్యూస్ చేసేవారేమో, వారు భయంకరమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంతా పెట్టుకొని చెత్తగా ఉంచేవారేమో. వై డోంట్ యు చేంజ్ ఇట్? మార్పు నీతో ఎందుకు ప్రారంభం అవ్వకూడదు? నీతో ఎందుకు మార్పు ప్రారంభం అవ్వకూడదు? బీ దట్ లెజెండ్. ఆమేన్. బీ దట్ లెజెండ్ మ్యాన్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆఖరిగా జస్ట్ వాంట్ టు ర్యాప్ ఇట్ అప్ బికాజ్ యూ మైట్ ఫర్గెట్ ఇట్. దేవుడు పురుషుని ఎలా తయారు చేశాడు? తన స్వరూపమందు, తన సన్నిధిలో, తన పనిలో సేద్యపరచుటకు, రక్షించేవాడుగా, వాక్యమును ఎరిగి ఉండేవాడుగా దేవుడు పురుషుని తయారు చేశాడు. లేచి నిలబడదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. లెట్స్ ఆస్క్ గాడ్ టు చేంజ్ థింగ్స్ అరౌండ్ us. దేవా, నీవు నన్ను రక్షించయ్యా అని చెప్పడుదాం. నీ ప్రేమతో నన్ను కాపాడయ్యా అని చెప్తాం. విరిగి నలిగినటువంటి హృదయాలను ప్రభువా మార్చేవాడు అని చెప్తాం. రెక్కలే విరిగిన గువనై నే ఒరిగిన, రెక్కలే విరిగిన గువనై నే ఒరిగిన, ఎండలో వాడిన పువ్వునై నే రాలిన, ఎండలో వాడిన పువ్వునై నే రాలిన, దిక్కుతోచక నిన్ను చేరితి, కాదనవని నిన్ను నే వేడితి. అవును ప్రభువా, దిక్కుతోచక నిన్ను చేరితి, కాదనవని నిన్ను నే వేడితి, నన్ను దర్శించుమో యేసయ్యా, నన్ను దర్శించుమో యేసయ్యా, నన్ను ధైర్యపరచుమో నా యేసయ్యా, 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 నీ మీదే నా ఆశ, నన్ను మార్చువాడువు నీవు, యేసయ్యా, యేసయ్యా, నీ మీదే నా ఆశయ. ప్రభువా, నీవు నన్ను రూపించిన విధానం నేను తెలుసుకుని ఉన్నాను. నీవు నన్ను సృష్టించిన విధానం నేను తెలుసుకుని ఉన్నాను. దేవా, నీవు నన్ను ఏ రీతిగా అయితే తయారు చేసావు, నీవు నన్ను ఎలాగైతే పోషిస్తున్నావో, నా సాటి అయిన సహాయాన్ని కూడా నేను అట్టి రీతిగానే పోషించాలని చెప్పి ఆశపడుతున్నాను. దానికి కావలసిన సామర్థ్యత నీవు నాకు ఇచ్చేవని నమ్ముతున్నాను. దానికి కావలసిన బలం నీవు నాకు ఇచ్చేవని నమ్ముతున్నాను అయ్యా. దేవా, నా యొక్క ప్రతి నిర్ణయంలో నీవు ఉన్నందుకు వందనాలు. నా యొక్క ప్రతి నిర్ణయంలో ప్రభువా నీవు తోడై ఉంటున్నందుకు వందనాలు. యేసయ్యా, ఈ ఉదయ కాలంన నీ సన్నిధిలో ప్రభువా నేను ఉండాలని ఆశపడుతున్నాను. నీ సన్నిధి మాత్రమే నాకు బలమునిస్తుందని నేను నమ్ముతున్నాను. నీ సన్నిధి మాత్రమే అయ్యా నన్ను బలపరుస్తుందని నమ్ముతున్నాను. నీవు నాతో మాట్లాడయ్యా. మరొకమారు ప్రభువా, నీవు నన్ను రూపించినటువంటి విధానమును, నా యొక్క రూపాన్ని నేను గుర్తించేలాగా నా సహాయం చేయి. దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు చెప్పబడినటువంటి వాక్యం ప్రకారం నేను జీవించడానికి సహాయం చేయి. ఈరోజు చెప్పబడినటువంటి వాక్యం ప్రకారం నేను బలం పొందుకోవడానికి సహాయం చేయి. నీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసు క్రీస్తుని కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన మనకును సంఘం అంతటికి
సదాకాలము తోడైనను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.